తమిళనాడులో అధికార మార్పిడిపైకి కనిపించినంత సులువుగా జరగలేదా? సోమవారం అర్ధరాత్రి జయలలిత మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడడానికి ముందు చాలా నాటకీయ పరిణామాలు జరిగాయా? జయలలిత నెచ్చెలి శశికళ ఒక్కసారిగా ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకోవడానికి పావులు కదిపారా? పన్నీరు సెల్వంకు బదులు తనకు నమ్మకస్తుడైన మంత్రి పడపాటి పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి శశికళ శరవేగంగా వ్యూహం రచించారా? జయలలిత దూరంగా పెట్టిన శశికళ భర్త నటరాజన్తో పాటు ఆమె బంధువర్గం అంతా ఒక్కసారిగా అక్కడికి ఎందుకు వచ్చి వాలింది? అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో ముసలం మొదలైందా? జయలలిత మృతి నుంచి తమిళనాడు కోలుకోకముందే ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జయలలిత ఆరోగ్యం ఎలా క్షీణించింది? అన్ని రోజులు ఆసుపత్రిలో ఏం జరిగింది? ఆమె ఆరోగ్య విషయాలు ఎందుకు గోప్యంగా ఉంచారు? జయలలితను చూసేందుకు వచ్చిన ఎందరో ముఖ్యులను సైతం ఎందుకు అనుమతించలేదు? జయ మరణం తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలేంటి? అమ్మ మరణం తర్వాత తమిళనాట ఇప్పుడేం జరుగుతోంది? ఒకటి కాదు, రెండు కాదు, 75 రోజులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లక్షలాది మందికి ఆరాధ్య దైవమైన జయలలిత ఆసుపత్రిలో ఉంటే ఒక్క హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయలేదు. ఎందుకని? జయ ఆరోగ్య విషయాలను ఎందుకంత గోప్యంగా ఉంచాల్సి వచ్చింది? సెప్టెంబర్ 22న తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్తో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి డిసెంబర్ 5వ తేదీ రాత్రి తుది శ్వాస విడిచే వరకు ప్రతి విషయాన్ని అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచారు? ఓ గొప్ప ప్రజానాయకురాలి ఆరోగ్య సమాచారం ప్రజలకు తెలపాల్సిన అవసరం లేదా? ఎవరైనా అడ్డుపడ్డారా? అసలేం జరిగింది? జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోజు నుంచే అభిమానుల్లో కలవరం మొదలైంది. రోజులు గడుస్తున్నా అమ్మ ఆరోగ్యం గురించి సరైన సమాచారం లేదు. ఒక దశలో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు వార్తలు రావడంతో యావత్ తమిళనాడు విలవిల్లాడింది. అమ్మ కోసం పూజలు, ప్రార్థనలు చేశారు. ఆసుపత్రి బయట వేలాది మంది ఆందోళనలో ఉన్నా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అమ్మను చూసేందుకు ఎందరో విఐపీలు, వివిఐపీలు అపోలో ఆసుపత్రికి వచ్చినా ఆమెను చూపించలేదు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినా కూడా అమ్మను చూపించలేదు. అమ్మ కోలుకున్నారని, లేచి కూర్చుంటున్నారని, అన్నం తింటున్నారని, శ్వాస సాధారణ స్థితికి చేరుకుందని, ఆమె ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెబుతూ వచ్చారు. అంతేగాని అమ్మ ఎలా ఉందో చూసేందుకు ఆమె ఫోటోలు కానీ, వీడియో క్లిప్పింగ్లు కానీ విడుదల చేయలేదు. అసలు ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? జయలలిత మరణం, అంత్యక్రియలు, తదినంతర పరిణామాలపై ఆమె అన్న కూతురు దీప ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడే వచ్చినా చూసేందుకు అనుమతించలేదని దీప అంటున్నారు. బంధువులు ఉండగా జయ అంత్యక్రియలు శశికళ ఎలా నిర్వహిస్తారని ఆమె మేనకోడలు దీప ప్రశ్నిస్తున్నారు. జయలలితను కలవాలనే బంధువుల నుంచి దూరం చేశారని ఆరోపిస్తున్నారు. జయలలిత గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళారు, అప్పుడు అనుమతించలేదు. తిరిగి ఇప్పుడు చనిపోయారు, నిన్న కూడా అనుమతించలేదు. సో మీ అత్తగారు దగ్గర మీకు హక్కు ఉంటుంది, దీన్ని ఎలా చూస్తుంది? హక్కు ఉంటుంది, అదే నేను చెప్తున్నాను, హక్కు ఉంటుంది. అలా చేయడానికి ఎవరికి అధికారం లేదు, కానీ చేశారు. మీకు గతంలో కూడా జయలలిత గారు మిమ్మల్ని పిలిచి మాట్లాడేవారు, అయితే ఇంతమంది సంబంధాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు పిలిచి మాట్లాడే వాళ్ళకు తెలిస్తే నన్ను పిలిచి మాట్లాడతారు అత్తయ్య గారు.
ఇక నిన్న మీ బ్రదరు మొత్తం కార్యాలు చేయడానికి కాకుండా ఒక లేడీగా చేసి అనిపించింది, కానీ వీళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు చేశారు, ఇద్దరు కలిసి చేశారని అనిపించింది. దీనిపైన మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడే నేను మాట్లాడాలని అనుకుంటలేదు దీనిపైన. అంటే గతంలో నన్ను లోపలికే అనుమతించలేదు, ఆసుపత్రి లోపలికి, నిన్న కూడా మీరు రాకలేకపోయారు. అవును, అదే ఆ మాటలని అందరికీ ఇప్పటికి తెలుసు. మరి మళ్ళీ మళ్ళీ అదే నేను మాట్లాడుతున్నా, ఏంటి చేయాలి? అటు పార్టీలోనూ ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమ్మ మరణం, ఆ తర్వాతి పరిణామాలపై పార్టీలో కలవరం మొదలైంది. ముఖ్యంగా శశికళ వ్యవహార శైలిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో పార్టీ ఎంపీ పుష్ప శశికళ బహిరంగానే విమర్శలు చేశారు. శశికళ అన్నది త్రోడ్ తమిళనాడు ప్రజలందరికీ తెలుసు. ఆవిడ్ని ఎమ్మెల్యేస్ అయితే యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, కానీ బట్ ప్రజలైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరండి. ఎందుకంటే ఇప్పటికే ఆవిడ అంత్యక్రియలో శశికళ నిర్వర్తించడం అన్నది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఈయన మంచి వ్యక్తిగా ఉన్నారు, కానీ రేపు రాబోయే దానిలో ఈవిడ ప్లే చేయబోయే గేమ్లో ఆయన తట్టుకోగలరా లేరా అన్నది కూడా క్వశ్చన్ మార్కే ఇంతవరకును. అది ఎంతవరకు అన్నది మనం క్లియర్గా అయితే చెప్పలేము. బట్ రాబోయే కాలంలో అంటే మ్యాక్సిమం వితిన్ 2-3 మంత్స్లో చాలా విపరీతమైన పరిణామాలు అయితే జరుగుతాయి తమిళనాడులోని అన్నాడీఎంకేలో కూడా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మోర్ అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us.